హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రియా భాస్కర్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో కాలీఫ్లవర్ గోబీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంట్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా కాలీఫ్లవర్ గోబీ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వీటి కోసం కాలీఫ్లవర్స్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. ఇలా అన్నీ కూడా వైట్గా బాగుండేటివే చూసుకుని తీసుకోండి. లోపల పురుగులు ఏవి కూడా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లోకి వాటర్ వేసుకుని బాగా మరిగిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకుని తీసుకున్న కాలీఫ్లవర్స్ మొత్తాన్ని కూడా వేసేసుకుని 1 లేదా 2 నిమిషాల తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి నీళ్ళల్లో ఇలా వేసుకుని తీసుకుంటే సరిపోతుంది. కాలీఫ్లవర్స్ ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా వేడి నీళ్ళలో వేసుకుని అన్నిటినీ కూడా పక్కకు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ అలానే ఇందులోకి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అండ్ అలానే ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ అండ్ అలానే 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి బాగా కలుపుకోండి. వాటర్ అవసరమైతే మాత్రం ఇలా లైట్గా స్ప్రింకిల్ చేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవటానికి స్టవ్ మీద ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక మనం కలిపెట్టుకున్న కాలీఫ్లవర్స్ని ఇలా విడివిడిగా వేసేసుకోండి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని టర్న్ చేసుకుంటూ అన్ని వైపులో కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో వీటిని హై ఫ్లేమ్ లో ఉంచకుండా లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకుని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి క్రిస్పీగా లోపల స్మూత్ గా బాగా వస్తుంది అనమాట. సో అన్నిటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకుందాం. ఈ మంచూరియాని ఇలానే కొన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. క్రంచీగా బాగుంటుంది. టేస్ట్ కూడా ఉప్పు కారం అన్ని కూడా వేసాం కాబట్టి ఇలా తిన్నా కూడా బాగుంటుంది అనమాట. కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మంచూరియాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి అండ్ అలానే కొద్దిగా తురుముకుని తీసుకున్న అల్లంని కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఇలా 2 నిమిషాలు బాగా వేయించుకుని నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చివాసన అంతా పోయి ఇవన్నీ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా రెడ్ చిల్లీ సాస్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ని కానీ లేదా టమాటో కెచప్ని కానీ వేసుకుని ఇందులోని 1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ని కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ అలానే 1/2 టీ స్పూన్ దాకా కారం అండ్ అలానే 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని కూడా వేసి ఇప్పుడు ఈ సాసులు కారం అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు ఉడకనిద్దాం. ఆలోపు ఒక చిన్న కప్లోకి 2 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని వేసి వాటర్ వేసి బాగా కలిపి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకుని తీసుకున్న కాలీఫ్లవర్ మంచూరియాని వేసేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇప్పుడు సాసులు కారం అన్నీ కూడా కాలీఫ్లవర్కి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలండి. ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అండ్ అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని సర్వ్ చేసేసుకోవటమే. చాలా చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలానే హెల్దీ కూడా. ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.